కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక. ఏమిటో చెప్పు. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? ఏమైందండి గుండె పట్టుకుంటున్నారు? అది అంత అనువైన కార్యం కాదు చింతామణి. ఎందుచేత? అతడు మహాపండితుడు. వ్యాసుని కంటేనా? విశ్వామిత్ర మహర్షి కంటే? విప్రనారాయణుడి కంటేనా? ఋష్యశృంగుని కంటేనా? ఎందుకండి లక్కెడ బేరములు ఇంతులు తారసిల్లు వరకి మీ మగవారు ఇంతులు తారసిల్లు వరకి పురుషాఘ్రణులెంత లేసి సామంతములాడినన్ బిగుబు మాటలు పలికినన్ ఇంతులు తారసిల్లు వరకే కామిని మణికాంత దృగంచలాగ్ని కలికాల గమించుకపాటి సోగరేని ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా గిట్టి 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 కరుంగనే వెన్న పోలికన్ సిల్లు వరకే అవుగాక చింతామణి, అతని భార్య భూలోక రంభ. అబ్బా, ఇక్కడికి వచ్చేసరికి సౌండ్ ఏమాత్రం తగ్గదు. అతని భార్య భూలోక రంభ, ఆయన భార్య రంభే, ఒప్పుకుంటాం. మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం ఈవెంట్లు క్లబ్బులు ఇవన్నీ వదిలేసి ఇంటికి వెళ్ళవయ్యా స్వామి అంటే ఏనాడైనా వెళ్ళాడా?
ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడని ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం సానులండకు జనువారిలో ఎవరి భార్య చక్కనిది కాదు చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి మేల్ పసిడి బొమ్మ, ప్రాణముల్ కలిగినట్టి మేల్ పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరుకున్న, అట్టి భార్యను విడిచి నీవు, అట్టి భార్యను విడిచి నీవు అగడ నేటికి ఈనాటికి ఎన్ని కొంపలు చచ్చితో ఎరుగవుకో. నీకెవరు బదులు చెప్పగలరు? అందరూ వచ్చారు, అందరూ పోయారులేండి, బదులు ఎందుకు కానీ. ఇందులో బదులు చెప్పవలసిన పనే లేదండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతన్ని ఆకర్షించు భారము నాది. అతనిది అనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. ఏం మొకమా చెప్పు. నీదేమిటి నాదేమిటి? నీవు కళ్ళు మూసుకుని కృష్ణుల దూకమను. అబ్బా, గంగమ్మ తల్లి కృష్ణానది పరవళ్ళు దూకుతుంది. నడుముకు ఒక బండ కట్టుకొని దూకు, ఇంకా లేచే పనే ఉండదు. ఏం పని? 20 లక్షలు మీ వశం చేస్తున్నాను, 20 లక్షలు నా వశం అవుతున్నాయి. ఇది బ్రహ్మాండమైన వ్యాపారం పెట్టుకుంటే బతికే ఉపాయం. నేను చెబితే గంగలో దూకుతాను, చెరువులో మునుగుతాను అంటారేమిటండి? అవును, నీదేమిటి నాదేమిటి? అది 40 లక్షలు తెచ్చి నీ చేతిలో అది ఇది బాగుంది. ఆ బాధ్యత నాది, మీది. మరి ఆనంద నాది. మన ఆనందానికి హద్దే లేదు.